వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం మరోసారి రోడ్డుపైకి వచ్చింది. టీఏ, డిఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు విడుదల కోసం ఇవాళ భారీగా ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసలు విషయం ఏంటంటే, గత కొన్నేళ్లుగా పీఆర్సీ అమలు ఆలస్యం, డిఏ ఏరియల్స్ పెండింగ్, టీఏ బిల్లులు విడుదల కాకపోవడం, జీపీఎఫ్ సరెండర్ లీవ్లు, మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ వివిధ ఉద్యోగ సంఘాల పిలుపుతో అసెంబ్లీ ముట్టడికి ఉద్యోగులు తరలివచ్చారు. మీరు చూస్తున్న ఈ దృశ్యంలో ఉద్యోగులు ప్లకార్డ్ పట్టుకొని పీఆర్సీ వెంటనే అమలు చేయాలి, డిఏ ఏరియల్స్ విడుదల చేయాలి, పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ నినాదాలు చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఉద్యోగులకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే. 2020 పీఆర్సీ వెంటనే అమలు చేయాలి, పెండింగ్ డిఏ ఏరియల్స్ విడుదల చేయాలి, టీఏ మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ సరెండర్ లీవ్లు బిల్లులు చెల్లించాలి, ఉద్యోగులపై తీసుకున్న కఠిన చర్యలు విత్డ్రా చేసుకోవాలి. ఇవి న్యాయమైన డిమాండ్లని ఉద్యోగులు అంటున్నారు. సర్కార్ వెంటనే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని, విధుల బహిష్కరణ చేస్తామని, చలో హైదరాబాద్ కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ ఉద్యమంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఉద్యోగుల డిమాండ్లు నెరవేరుతాయా లేదా ఉద్యమం మరింత ఎక్కువ అవుతుందా? ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.